ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఒకరి మీద ఒకరు అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని జగన్ రగిల్చితే అదే అస్త్రాంతో తిప్పికొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ప్రయోగిస్తున్నదే అఖిల అస్త్రం. అఖిల మరొక అస్త్రాన్ని ప్రదర్శిస్తుంది, అదే రాజీనామా అస్త్రం. తను మరో సెంటిమెంట్తో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. జగన్ అయితే తన పార్టీ తరపున గెలిచి పార్టీ మారి జంప్ చేసినటువంటి భూమా కుటుంబానికి దెబ్బతీయాలన్నటువంటిది అస్త్రం కింద వాడుతున్నారు. అదే సమయంలో సెంటిమెంటల్గా తన తండ్రిని నమ్ముకుని వచ్చినటువంటి భూమా కుటుంబానికి తాను ఆదరణ కల్పిస్తే తనని మోసం చేశారని చెప్పడానికి సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచారంలోకి దిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అదే అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు చంద్రబాబు నాయుడు అఖిలప్రియకే పూర్తి అధికారాలను కట్టబెట్టారు. అఖిలప్రియ ఇప్పటికే తన అస్త్రాన్ని బయటికి తీసింది. తన తండ్రి తల్లి ఇవాళ రాజకీయాల్లోకి రాలేదని, మొట్టమొదటి నుండి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళే అని, అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిచారు. ఒకప్పుడు పివి నరసింహారావుకి వ్యతిరేకంగా పోటీ చేసినంతటి సాహసుడైనటువంటి తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి కాదన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు రాజకీయ ఆ రోజున అండగా నిలబడ్డటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ వస్తుంది. దీనికి తోడుగా ప్రజారాజ్యంలో కూడా తన తల్లి గెలిచినటువంటి విషయాన్ని, ఆ రోజున తన తండ్రి పోటీ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ వస్తుంది. ఈ రెండు అంశాలతో పాటుగా తన తండ్రి చనిపోతే దగ్గరికి రానటువంటి జగన్ కానీ, లేకపోతే పరామర్శించినటువంటి లేదా అవమానించినటువంటి వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే కఠినమైనటువంటి స్వరాన్ని ప్రారంభించింది. ఆ స్వరమే, నా తండ్రి చనిపోయిన తర్వాత నా కుటుంబానికి అవకాశం ఇస్తే, నా కుటుంబానికి కాకుండా ఈ రోజున కనుక మరొకళ్ళని ఎన్నుకుంటే నేను రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తానని చెప్పి, అంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నటువంటి అస్త్రాన్ని కూడా వదిలింది. మరి దీనికి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ఇక్కడ 3 రకాలైన సెంటిమెంట్లు ఉన్నాయి. ఒకటి భూమా కుటుంబపు సెంటిమెంట్, రెండవది జగన్ తన తండ్రికి లేదా తను నమ్ముకున్నటువంటి వాళ్ళు తనకు అన్యాయం చేశారన్నటువంటి సెంటిమెంట్, మూడవది పార్టీ దెబ్బతింటుందని, పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీల నేత పక్కకి వెళ్ళిపోతారని తెలిసినా కూడా అఖిలప్రియకి టికెట్ ఇచ్చాము, అఖిలప్రియ కోరినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్ ఇవ్వడం ద్వారా సానుభూతిని, సెంటిమెంట్ని నేను గౌరవించానని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు ఒక అస్త్రాన్ని వేశారు. ఈ 3 అస్త్రాల్లో ఏ అస్త్రానికి ప్రజలు స్పందిస్తారు, ఎవరి వైపుకు అనుకూలంగా తీర్పిస్తారన్నటువంటి దాని మీదనే ఓవరాల్ ఫ్యూచర్ పాలిటిక్స్ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి మరి రాజకీయం ఏ వైపుకు మలుపు తిరుగుతుందన్నది నంద్యాలలోనే తేలబోతుంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.